పెయిన్ ఎందుకు ఎస్ఐ జాయింట్ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఆర్ ద కాజెస్? కాజెస్ ఏమంటే ప్రెగ్నెన్సీ వన్ ఆఫ్ ద కాజెస్. ప్లస్ అక్కడ ఏమారో ట్రామా అయిందంటే, ఏమారో పడ్డారు సడన్ గా, అక్కడ తగిలింది, ఈ జాగాలు తగిలింది, ట్రామా, ఎక్కువ ప్రెషర్, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అంటే, ఆర్ ఇఫ్ ఎనీ రొటేషనల్ సడన్ వన్ సైడ్ టార్షనల్ ఫోర్స్ అంటారు, అక్కడ నుంచి రావచ్చు. లేదంటే ఇక్కడ మల్టిపల్ లిగమెంట్స్ ఉన్నాయి అండ్ మజిల్స్ ఉన్నాయి, అక్కడ నుంచి కూడా రావచ్చు. లేదంటే ఫ్రాక్చర్ అయింది, లైక్ పెల్విక్ ఫ్రాక్చర్, లేదంటే సేక్రల్ ఫ్రాక్చర్స్, దోస్ ఆర్ ఆల్సో లైక్ సివియర్ ఆస్టియోపోరోసిస్ లో సేక్రల్ ఫ్రాక్చర్ రావచ్చు. సో అప్పుడు కూడా అక్కడ నుంచి నొప్పి వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఆఫ్ ద పెయిన్. లేదంటే ఎక్కువసేపు కూర్చోవడం, లైక్ దెర్ ఇస్ నో సపోర్ట్ అక్కడ, ఆల్ ద మజిల్స్ ఆర్ నాట్ సపోర్టింగ్ దట్ జాయింట్. అంటే దీస్ ఆర్ లైక్ స్మాల్ స్మాల్ కాజెస్. మల్టిపల్ ట్రామాస్, చిన్న చిన్న ట్రామాస్ అవుతుంది అంటే మైక్రో ట్రామాస్ అంటారు. సో దోస్ కెన్ ఆల్సో కాజ్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ ద జాయింట్. జాయింట్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే, లేదంటే స్పాండ్ అంటే కీలవాతం అంటారు చూడండి. సో దట్ ఆల్సో కెన్ కాజ్ ఇక్కడ ఎస్ఐ జాయింట్ లో ది ఇన్ఫ్లమేషన్ రావచ్చు. సో సేక్రోఐలియాటిస్ అంటారు. సో దట్ ఆల్సో కెన్ కాజ్ sacroiliac pain. Next, there can be అదర్ థింగ్స్ లైక్ ఇమరో ఇక్కడ ఫ్యూజన్ సర్జరీ అంటారు. ఓపెన్ చేసి ఫ్యూజ్ చేసి ఇక్కడ రెండు ఇది పెట్టి చేస్తారు కదా, ఇక్కడ ఫ్యూజన్ సర్జరీ అంటారు, స్పైనల్ ఫ్యూజన్ సర్జరీ. అది తర్వాత చేసిన తర్వాత కూడా అక్కడ మూమెంట్ లేవు అంటే ఇక్కడ ప్రెషర్ పడుతుంది. దట్ ఈస్ అడ్జసెంట్ జాయింట్. దట్ ఈస్ ద నెక్స్ట్ జాయింట్. సో అడ్జసెంట్ జాయింట్ అప్పుడు కూడా నొప్పి రావచ్చు. దెన్ స్కోలియోసిస్ ఉందంటే, ఇక్కడ స్కోలియోసిస్ అంటే దిస్ థింగ్ విల్ బి కొంచెం ఇట్లా తేడా వస్తుంది. సో అప్పుడు, లేదంటే రెండు కాలు సేమ్ లెంత్ లేవు అంటే, సో వాకింగ్ కరెక్ట్ గా లేదు అంటే, ఎక్కువ ప్రెషర్ ఒక్క సైడ్ మీద పడుతుంది అంటే, అప్పుడు కూడా అక్కడ నొప్పి రావు. సో అందుకే నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ అదర్ కాజెస్. అంటే హిప్ నుంచి వస్తుందా, ఎందుకంటే ఆ నొప్పి నడుముకి కూడా రావచ్చు, కాలుకి కూడా రావచ్చు అంటే ఎక్కడి నుంచి వస్తుంది. సో ఫస్ట్ అది చెక్ చేయాలి. నడుము నుంచి వస్తుందా, ఇది తొంటి దగ్గర నుంచి వస్తుందా, లేదంటే ఇక్కడ జాయింట్ నుంచే వస్తుందా, అదన్నీ వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఏం కాజ్ చేస్తుంది అని. దెన్ కన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ అక్కడ ఇంజెక్షన్ ఇచ్చి చూస్తారు, డయాగ్నోసిస్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నొప్పి తగ్గుతుంది అంటే అక్కడి నుంచే వస్తుంది నొప్పి అని. దెన్ తర్వాత కొంచెం మాడిఫికేషన్స్ చేసుకోవాలి, మా మజిల్ స్ట్రెంథనింగ్ అదన్నీ చేయాలి. తర్వాత ఇట్ విల్ రెడ్యూస్. అండ్ ఆల్సో ఏమైనా కాజెస్ ఉన్నాయంటే, అంటే ఇన్ఫెక్షన్ ఉంది లేదంటే అది కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు వాట్ ఎవర్ ద కాజేటివ్ థింగ్ కాజ్ ఉంది, అది వీ హ్యావ్ టు ట్రీట్ ఫస్ట్. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద రిలీఫ్ ఆఫ్ పెయిన్.